రాష్ట్ర విభజన నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంత రహదారులు ఆర్ఎన్బి రహదారులు తీవ్ర నిర్లక్ష్యం గురవుతున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి సరియం రామ్మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి గణపవరం పంచాయతీ పరిధిలో వెలుతురువారిగూడెం ప్రజా సమస్యలపై జనరల్ బాడీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పరిధిలో వెలుతురువారిగూడెం ప్రజా సమస్యలపై జనరల్ బాడీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గం మెజార్టీ మండలాలు షెడ్యూల్ ప్రాంతం మండలాలుగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాంతంగా 5వ షెడ్యూల్ ప్రాంతంగా రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. ఇక్కడ భూములు అమ్మడం గాని కొనడం గాని నిషేధమని అన్నారు. 1/70 చట్టం పరిధిలో గిరిజనేతరులు అక్రమంగా భూములు కలిగి ఉన్నారని అన్నారు. అలాంటి భూములపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారికి నోటీస్ ఇచ్చి స్వాధీనం చేసుకుని గిరిజనులకు పంపిణీ చేయాలని అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవ్వరు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో రహదారుల నిర్మాణం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అన్నారు. ఈ మధ్య కాలంలో జంగారెడ్డిగూడెం నుండి ములగరంపల్లి వరకు రోడ్డు నిర్మాణం ప్రారంభించి మధ్యంతరంగా ఆపివేశారని అన్నారు. దుమ్ము ధూళి కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ రోడ్డును తక్షణమే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. 2024 మే 13వ తారీఖున జరిగే ఎన్నికలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోలవరం నియోజకవర్గంలో గత 5 దశాబ్దాలుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజల సమస్యల కోసం, భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల సమస్యల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలను వెన్నంటే ఉండి ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీ నేడు ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నది. ఈ ఎన్నికలలో ప్రజా సమస్యలే కాకుండా ఇవాళ రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కావాలని, ప్రతి పేద కుటుంబానికి పొలము భూమి ఉండాలని, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అలాగే ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి లింకు కలిపేటటువంటి రహదారులని నిర్మాణం చేయాలని, అలాగే జాతీయ రహదారులు కానీ ఆర్ఎన్బి రహదారులు కానీ ఇవన్నీ కూడా పరిపుష్టిగా అవి వేసే విధంగా ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి ఉంది. అలాంటి ఉద్యమ పార్టీ నేడు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవాళ పోటీ చేస్తూ ఉంది. ఆ పోటీలో నిలబడినటువంటి అభ్యర్థిని ఇవాళ ప్రజలందరూ కూడా గెలిపించి ప్రజా ఉద్యమాలకి, ప్రజా సమస్యల పరిష్కారానికి మీరందరూ కూడా